మీరు ఇటీవల ఎప్పుడైనా 000 దగ్గర నుండి 999 వరకు కానీ, లేకపోతే 1212 ఇలా రిపీటెడ్ నంబర్స్ 1 2 3 4 6 7 8 9 సిరీస్ మొదలైన నంబర్స్ అంటే రిపీటెడ్ సంఖ్యలను ఎప్పుడైనా చూస్తున్నారా? లేకపోతే మీ సెల్ ఫోన్లో కానీ, గడియారంలో కానీ, పుస్తకంలో లేదా మీ ల్యాప్టాప్, టీవీ స్క్రీన్ ఏదైనా సరే ఇలాంటి నంబర్స్ ప్రతిసారి మిమ్మల్ని కనుక వెంటాడుతూ ఉండవచ్చు మరియు నిరంతరం మీ దృష్టికి కనిపించవచ్చు. ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు కూడా. మీరు ఈ నెంబర్స్ను నెంబర్ ప్లేట్స్ మీద కానీ, లైసెన్స్ ప్లేట్స్ మీద కానీ మరియు ఇతర ప్రదేశాలలో ఎక్కడైనా ఇలాంటి నెంబర్స్ను మీరు చూడవచ్చు. మనం చాలా సందర్భాలలో కనుక రిపీటెడ్ నంబర్స్ మీకు కనిపిస్తున్నట్లయితే మీకు యూనివర్స్ నుంచి ఒక సంకేతం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఏదైనా కోరిక తీరాలి, లేకపోతే మీ స్నేహితుల కోసం కానీ, తల్లిదండ్రుల క్షేమం కోసం కానీ, ఏదైనా మీకు తీరనిది కోరిక ఉంటే ఇప్పుడు సరైన సమయం ఇది, మీరు కోరుకోండి అని యూనివర్స్ మీకు రిపీటెడ్ ఏంజల్ నెంబర్స్ కనిపెట్టేలా చేసి మీకు అందిస్తుంది. అలాంటి సమయంలో మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని సంకేతం. ఈ సంఖ్యలను మనం న్యూమరాలజీలో ఏంజల్ నంబర్స్ అంటాం. మీరు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఏదైనా గురించి కలత చెందుతున్నప్పుడు, లేదా మార్గదర్శకత్వం కోరుతున్నప్పుడు, ఏదైనా ఒక ముఖ్యమైన సమయంలో మీరు కనుక ఏంజల్ నంబర్స్ చూసారనుకోండి, ఖచ్చితంగా మీ ఏంజల్ మీ పక్కనే ఉందని అర్థం చేసుకోండి. అంటే మీకు సహాయం చేయటం కోసమే ఆ నెంబర్ మీకు పాపప్ అయిందని అర్థం. ఇంకా ఈ ఏంజల్ నెంబర్స్ ఎక్కడ కనబడతాయి? ఈ సంఖ్యలు ఏ ప్రదేశం లేదా ఎటువంటి పరిస్థితికి పరిమితం కాదు. గడియారాలు, చిరునామాలు, లైసెన్స్ ప్లేట్, ఫోన్ నంబర్లు, రసీదులు మరియు నంబర్లతో కూడిన ఇతర సైట్లు వంటి అనేక ప్రదేశాలలో మీరు వీటిని చూడవచ్చు. అంతేకాకుండా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కానీ, మీ కలలో ఈ నెంబర్స్ కనిపించవచ్చు. ఒక్కొక్కసారి నెంబర్స్ కాకుండా దేవదూతలు కూడా కనిపిస్తారండోయ్. అసలు ఈ ఏంజల్ నెంబర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి? న్యూమరాలజీలో దేవదూతల సంఖ్యలు విశ్వం నుండి అంటే యూనివర్స్ నుండి సందేశాలను తీసుకెళ్తాయనే నమ్మకం కారణంగానే దేవదూత సంఖ్యలకు ప్రత్యేక హోదా ఇవ్వబడుతుంది. సాధారణంగా దేవదూతల నుండి తీసుకోబడుతుందన్నమాట. ఈ పునరావృత సంఖ్య శ్రేణులు లేదా వీటి యొక్క నమూనాలు ఖగోళ జీవుల నుండి కమ్యూనికేషన్, భరోసా లేదా మార్గదర్శకత్వం యొక్క సంకేతాలుగా పనిచేస్తాయి మన కోసం. కాబట్టి ఇవి ముఖ్యమైనవి. ఈ ఏంజల్ నెంబర్స్ మీరు జీవితంలో సరైన మార్గంలో ఉన్నారని సూచించే యూనివర్స్ యొక్క సంకేతం. ఇవి దైవిక సంఖ్యలు అంటే ఏంజల్ నెంబర్స్ అన్నమాట. ఈ కాస్మిక్ ఎనర్జీ జీవితంలో ఏం జరుగుతున్నా అది మీ మంచి కోసమే అని చెప్పబడుతుంది. ఈ సంఖ్యలు సాధారణ ప్రదేశాలలో కనిపించినప్పటికీ మన దృష్టి సాధారణంగా వాటిపైకి మళ్ళుతుంది. ఈ సంఖ్యలు అంతర్దృష్టి జ్ఞానం మరియు దిశను అందించే ఆధ్యాత్మిక విశ్వం నుండి సందేశాలుగా నమ్ముతాం. ఏంజల్ నంబర్స్ ప్రత్యేకత ఏంటంటే జ్యోతిష్యంలో లాగా మన్నా, బర్త్ చార్ట్స్, రాశి గుర్తులు ఇలాంటివి ఏమీ ఉండవు. ఈ సంఖ్యలు పుట్టిన తేదీ మరియు సమయంతో సంబంధం కలిగి అస్సలుండవు. దేవదూతల సంఖ్యలు వెల్లడి చేసేది మీ గుర్తింపు కాదు, మీరు విశ్వంలో కదులుతున్న తీరు. ఈ ఏంజల్ నెంబర్స్ మన జీవితాలను నియంత్రిస్తాయి. మనం ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నామని అనుకుంటాం, కానీ కాదు. మనం ఉన్నతమైన దైవిక శక్తుల ప్రభావంలో ఉన్నాం. అంటే ఈ దేవదూతలు మన జీవితాలను నియంత్రిస్తున్నారు. వారు మనతో కమ్యూనికేట్ చేయటానికి వివిధ మార్గాలను కనుగొంటారు. దేవదూతలు మనతో కమ్యూనికేషన్ యొక్క అత్యంత సాధారణ మార్గాలలో ఒకటి ఈ ఏంజల్ నెంబర్స్ అంటే దేవదూత సంఖ్యలు. అలాంటి నెంబర్లో ఒకటి ఏంజల్ నెంబర్ 000. ఏంజల్ నెంబర్ 000 అంటే ఏమిటో తెలుసా మీకు? ఏంజల్ సంఖ్య 000 అంటే అనంతం మరియు అంతులేని అవకాశాలను సూచిస్తుంది. ఈ విధంగా మన సంరక్షక దేవదూతలు మనం ఒక పెద్ద అనంతమైన ప్రక్రియలో భాగమని మరియు మన పూర్వీకులతో అనుసంధానించబడ్డామని గుర్తు చేస్తున్నారు. ఇది మీ ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేయడానికి మరియు
మీ అంతర్దృష్టిని వినడానికి కూడా ఒక సంకేతం. మీకు అవసరమైన సమాధానాలను మీరు కనుగొంటారు. ఇంకా మీకు కొత్త అవకాశాలతో ముడిపడి ఉంది. మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త పనులను ప్రారంభించబోతున్నారని అది సూచిస్తుంది. ఇప్పుడు మీరు మీ జీవితంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకోవడానికి భయపడకూడదని కూడా చెబుతుంది. మీరు కనుక 000 నంబర్కి కనెక్ట్ అయినట్లయితే మీకు నేరుగా స్వర్గం నుండి పంపబడిన ముఖ్యమైన సందేశాలను స్వీకరిస్తున్నారని అర్థం. ఈ సందేశాలను మీరు అస్సలు విస్మరించకూడదు. అవి మీ జీవితాలను మార్చగలవు. మీరు మీ జీవితంలో కొత్త అవకాశాలు మరియు సాహసాలకు సిద్ధంగా ఉండాలి అని మీ గార్డియన్ ఏంజల్స్ మీకు ఈ నంబర్ను పంపుతున్నారు అని మీరు తెలుసుకోవాలి. మీకోసం కొత్త అవకాశాలు వేచి ఉన్నాయని, మీరు వాటిని వెంబడించాలని అర్థం చేసుకోవాలి. ధైర్యవంతులు మాత్రమే ఈ దేవదూతలు రివార్డ్ని పొందగలుగుతారు. మీరు వాటికి అనుగుణంగా వ్యవహరించాలి. మీ లక్ష్యాలను మీరు చేరుకోవాలి మరియు వాటిని వెంబడించి మీరు కొత్త వాటిని ప్రారంభించాలి. మీరు పట్టుదలతో ఉండాలి మరియు మీ లక్ష్యాలను ఏది దెబ్బతీసినా ముందుకు సాగాలి. అంటే మీ దేవదూతలు మిమ్మల్ని రక్షిస్తున్నారని గుర్తుంచుకోండి మరియు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు సరైన మార్గంలో ఉన్నారని, మీరు దానిని అలాగే ఉంచాలని సూచించడానికి మీ ఏంజల్స్ మీకు 000ని పంపుతారు. మీరు అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మీరు పట్టుదలతో ఉండాలి మరియు వదులుకోకూడదని మీకు ఆ నంబర్ కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి. ఏంజల్ నంబర్ 000 కూడా ఒక హెచ్చరిక సంకేతం కూడా ఉంది. సంఖ్య 000 సానుకూలత మరియు ప్రతికూలత మధ్య సన్నని గీతను సూచిస్తుంది. అంటే మీ జీవితం దాచిన ప్రమాదాలతో నిండి ఉంది. మీరు మీ కలలను వెంబడించాలి, కానీ మీరు శ్రద్ధ వహించాలి మరియు జాగ్రత్తగా ఉండాలి. ఆ దాగి ఉన్న ప్రమాదాలు మీకు తెలిసిన వ్యక్తుల నుండి కూడా రావచ్చు. బహుశా మీ ఎన్క్లోజర్లో ఎవరైనా మీకు హాని చెయ్యాలని కోరుకుంటారు. అందుకే మీరు మీ వీపుపై దృష్టి పెట్టాలి. మీరు మీ గతాన్ని విడిచిపెట్టి మీ జీవితంలోని కొత్త దశలోకి ప్రవేశించాలని తరుణంలో మీరు ఏంజల్ నంబర్ 000తో కనెక్ట్ అవుతున్నారు. మార్పులను అంగీకరించడానికి మరియు కొత్త వాతావరణానికి సర్దుబాటు చేయడానికి ఏంజల్ నంబర్ 000 మీకు సహాయం చేస్తుంది. మీ గార్డియన్ ఏంజల్స్ ఏంజల్ నంబర్ 000 ద్వారా మీతో కనెక్ట్ అవుతున్నారు. ఈ ప్రపంచంలో మీకు ఉన్నతమైన ఉద్దేశం ఉందని చెబుతున్నారు. మీ జీవితంలో ప్రధాన మార్పులు జరగబోతున్నాయని అర్థం. మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన సంఘటన త్వరలో జరుగుతుందని మీరు ఆశించవచ్చు. మార్పులకు సిద్ధంగా ఉండండి. చింతించాల్సిన అవసరం అస్సలు లేదు. మార్పులనేవి మీకు మంచిగా ఉంటాయి.